ఈ సెషన్లో మనం స్కీమా ఆబ్జెక్ట్స్ వాటి నేమింగ్ రూల్స్ గురించి చూస్తాం. ఇక్కడ స్కీమా అనేది కలెక్షన్ ఆఫ్ స్కీమా ఆబ్జెక్ట్స్. మరి స్కీమా ఆబ్జెక్ట్స్ ఏవంటే డేటాబేసెస్, టేబుల్స్, కాలమ్స్, అలియాస్, వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్ లేదంటే రొటైన్స్ అని కూడా అంటాం, పార్టీషన్స్, టేబుల్ స్పేస్, ఇంకా రకరకాల అదర్ ఆబ్జెక్ట్స్. వీటిలంతా మనం స్కీమా ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటాం. మరి వాటికి మీరు నేమ్ ఇచ్చేటప్పుడు, అంటే వాటిని క్రియేట్ చేసేటప్పుడు నేమ్ ఇస్తాం. వాటికి ఆ నేమ్ ఇచ్చేటప్పుడు జనరల్గా మనం కొటేషన్ లేకుండా ఇస్తాం. కొటేషన్లు పెట్టి కూడా వాటి నేము ఇవ్వచ్చు. కొటేషన్లు ఎప్పుడు పెట్టాలి ఖచ్చితంగా అంటే ఆ యొక్క నేమ్లో స్పెషల్ క్యారెక్టర్స్ మనం వాడినప్పుడు, లేదంటే రిజర్వ్డ్ వర్డ్స్ వాడినప్పుడు, అంటే MySQLలో ఉండే రిజర్వ్డ్ వర్డ్స్ మనం నేమ్గా వాడుకున్నప్పుడు కొటేషన్లు కంపల్సరీగా ఇవ్వాలి నేమ్కి. మరి నేమ్ అనేది ఇంటర్నల్గా యూనికోడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. మరి నేమ్ ఇచ్చేటప్పుడు మీరు కొటేషన్లు లేకుండా ఇస్తే ఆ నేమ్ లోపల ఈ యొక్క యాస్కీ క్యారెక్టర్స్ అయినా స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, అట్లనే నెంబర్సు, డాలరు, అండర్ స్కోరు వీటిని ఆ నేమ్లో వాడచ్చు. మరి ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ అయినా, అంటే యూనికోడ్ ఫామ్లో ఉండే U+00802 U+FFFF ఇక్కడ దాకా మీరు ఆ నేమ్లో వాడచ్చు. మరి కొటేషన్లు ఇచ్చినట్లయితే యాస్కీ కోడ్స్ అయినా, అంటే యూనికోడ్ ఫామ్లో ఉండే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు, అట్లనే ఎక్స్టెన్షన్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మీరు ఇవ్వచ్చు అన్నమాట. మరి ఇక్కడ నల్ అనేది ఇవ్వకూడదు. అదే నల్ యొక్క యూనికోడ్ ఫామ్ ఇది U+4 జీరోస్ ఉన్నాయి కదా, ఇది. అట్లనే కొటేషన్లలో కానీ కొటేషన్ లేకుండా కానీ ఎక్కడైనా నేమ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా నల్ అనేది అక్కడ ఉండకూడదు. నేమ్స్ డిజిట్స్ తోటి, నెంబర్స్ తోటి స్టార్ట్ కావచ్చు. మరి ఓన్లీ నెంబర్లే ఇవ్వకూడదు. అన్నీ ఆ నేమ్లో మొత్తం నెంబర్లే ఉండకూడదు. ఆల్ఫాబెట్స్ అవి ఇవి మిక్స్ అయి ఉండాలన్నమాట. డేటాబేస్కి, టేబుల్కి, కాలంకి నేమ్స్ ఇచ్చేటప్పుడు చివరిలో స్పేస్ క్యారెక్టర్స్ అనేటివి ఉండకూడదు. మరి ఈ నేమ్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం 64 క్యారెక్టర్స్ ఉండాలి ఆల్మోస్ట్ అన్ని స్కీమా ఆబ్జెక్ట్స్కి కూడా. మరి అలియాస్ నేమ్స్కి మాత్రం 256 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. అట్లనే కాంపౌండ్ స్టేట్మెంట్ లేబుల్కి 16 క్యారెక్టర్స్ మాత్రం ఉండాలి. ఇవ్వండి. మరి నేమ్ మీరు మెన్షన్ చేసేటప్పుడు ఒక్క ఐడెంటిఫైయర్ కానీ మల్టిపుల్ ఐడెంటిఫైయర్స్ కానీ ఉండొచ్చు. అదే ఆ యొక్క మల్టిపుల్ ఐడెంటిఫైయర్స్ ఉన్నట్లయితే ఆ ఐడెంటిఫైయర్స్కి మధ్యలో డాట్ క్యారెక్టర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం నేమ్ ఇస్తున్నారు. ఆ కాలం నేము ఏ టేబుల్లో ఉంది అనేదానికి ఆ టేబుల్ నేమ్ ముందర ఇస్తాం, మధ్యలో డాట్ ఉండాలి. అట్లనే ఆ టేబుల్ ఏ డేటాబేస్లో ఉంది అనేదానికి డేటాబేస్ నేమ్ దాని ముందరే ఇస్తాం.
మధ్యలో డాట్ ఉండాలి. అంటే డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ డాట్ కాలమ్ నేమ్ ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. మధ్యలో ఈ పీరియడ్ డాట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే మనం ఈ పర్టికులర్ కాలమ్ని డైరెక్ట్గా ఆ పర్టికులర్ డేటాబేస్లో ఉండే పర్టికులర్ టేబుల్లో ఉండే ఆ యొక్క కాలమ్ నేమ్ని యాక్సెస్ చేసేదానికి ఈ విధంగా పీరియడ్ని మనం వాడుకోవచ్చు. ఓకే, ఇట్లా మనకి స్కీమా ఆబ్జెక్ట్స్ వాటి యొక్క నేమింగ్ రూల్స్ అనేటివి ఉన్నాయండి.